లేచేవాళ్ళం. ఆయనకి 7:00 కాల్ షీట్ అంటే 7:00కి కెమెరా ఆన్ అయిపోవాలి. అరకులో షూటింగ్ చేసేటప్పుడు మార్నింగ్ 7:00 బాగా చల్లగా ఉంది, కానీ అక్కడ రూమ్స్ కూడా లేవు. నీళ్లు వేడి చేసి తీసుకొచ్చి పొయ్యి మీద, దీని మీద కట్టెల పొయ్యి మీద కాచి తీసుకొస్తారు. 3:00 తీసుకొచ్చి పెడితే 3:00 స్నానం చేసి మేకప్ వేసుకొని అన్నీ చేసుకొని 6:00 బండి ఎక్కితే కరెక్ట్గా స్పాట్కి వెళ్ళి 6:30కి కెమెరా ముందు నిలబడితే అప్పుడు ఆయనకు సాటిస్ఫాక్షన్. వంశీ గారికి 7:00 తీసేయాలి. రాఘవేంద్రరావు గారు కూడా అంతే, 7:00 కాల్ షీట్. శరత్ గారు అందరూ అంతే. అప్పట్లో అలా ఉండేది. 7:00 కాల్ షీట్ అంటే 7:00 కెమెరా అవ్వాలి. మరి ఇప్పుడు మళ్ళీ మీ మనవాళ్ళు మనవరాళ్ళు ఏమన్నా వాళ్ళకి ఏమైనా ఇంట్రెస్ట్ మనవరాళ్ళు లేరు, మనవడే ఉన్నాడు. వాడికి జస్ట్ 3rd స్టాండర్డ్ చదువుతున్నాడు. తెలీదు. వాడిని కూడా మమ్మల్ని స్కూల్లో దింపడం తీసుకురావడం, మా అమ్మాయిని ఎలా చేసామో అదే ప్రాసెస్లో ఉంది. పెద్ద అయితే మగపిల్లాడు కాబట్టి ఏమన్నా ఊరికే వస్తుంది ఇంట్రెస్ట్ అది సినిమాలు అంటే. అలాగే ఇప్పుడున్న జనరేషన్లో మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఎవరి సినిమాలు ఎక్కువ చూస్తూ ఉంటారు మీరు? అది చాలామంది అడిగారు, కానీ నాకు అట్లా ఎవ్వరూ లేరు. ఫేవరెట్ హీరో లేదు. ఏ సినిమాలో హీరో సూపర్గా చేస్తే ఆ హీరో బాగా చేశారు, చాలా బాగుంది అనుకుంటాను. అందరు బాగా చేస్తున్నారు. ఎవరు ఫేవరెట్ అని నాకైతే ముందు నుంచి లేరు. ఒక రామారావు గారు అయితే చెప్తాను, సావిత్రి గారు అయితే చెప్తాను, కానీ ఆ తర్వాత ఫేవరెట్ ఇప్పుడు శోభన్ బాబు గారు ఉన్నారు. మంచి అందం కదా, శోభన్ బాబు గారు చాలా అందగాడు అనకూడదు, చాలా అందమైన వాళ్ళు. కృష్ణ గారు ఎంత మంచి పర్సనాలిటీ. కృష్ణ గారు చాలా, ఆయన యాక్ట్ చేయాలంటే ఎంత భయం అంటే అలా చూసుకుంటారు. పేపర్ ఒకసారి చదవమంటారు, డైలాగ్ ఇంత పెద్ద డైలాగ్ ఉన్నా కూడా రెడీ టేక్ అనేస్తారు. అంత జ్ఞాపక శక్తి ఆయనకి. ఆయన దగ్గర ఆయన సీన్లో చేయాలని కూడా భయపడతాం, చాలా భయంగా ఉంటే ముందే డైలాగ్ అనుకొని రెడీ అయిపోయి అస్సలు నిలబడతాం అక్కడ. అక్కడి నుంచి మెట్ల మీద నుంచి అలా డైలాగ్ చెప్పుకుంటూ వచ్చి కరెక్ట్గా పొజిషన్కి నిలబడతారు. అంత ఇది ఉంది జ్ఞాపక శక్తి. నేను ఒకసారి విజయనిర్మల గారు చెప్పారు, మహేష్ బాబు కూడా అలాంటి జ్ఞాపక శక్తి అని. నేను అబ్బాయితో యాక్ట్ చేయలేదు, మహేష్ బాబు గారితో చేయలేదు. ఒకసారి చెప్పారు ఫ్లైట్లో చెప్పినప్పుడు. కృష్ణ గారితో మేము చేసాం కదా, ఆవిడ డైరెక్షన్లో చేసాం. తర్వాత కృష్ణ గారి డైరెక్షన్లోనే నేను యాక్ట్ చేశాను, చాలా సినిమాలు చేశాను కృష్ణ గారితో. అలాగే చిరంజీవి గారితో కూడా మీకు మంచి రిలేషన్ ఉంది. అది చాలా సినిమాలు చేశాను చిరంజీవి గారితో, చాలా సినిమాలు చేశాను. చాలా ఎక్కడ కనబడ్డా కూడా ఆయన పాపను అడుగుతారు, బాగున్నారా అని. మీ పాపతో కూడా ఏదో అన్నారంట, సేమ్ మీ అమ్మలానే ఉన్నావు కూడా అని. నోట్లో నుంచి ఊడిపడ్డామమ్మా అన్నారు. చాలా సినిమాలు అందరితో చేశాను. బాలయ్య బాబుతో ఎన్ని సినిమాలు చేశాను, చాలా సినిమాలు చేశాను. వెంకటేష్ గారితో చేశాను, నాగార్జున గారితో చేశాను. ఇంకా తర్వాత ఈ చిన్న సినిమాలు రావడం, ఇది చిత్రం సినిమా కదా, చిత్రం అనుకుంటా. ఫస్ట్ లవ్ స్టోరీస్ యంగ్స్టర్స్తో తీయడం మొదలుపెట్టింది చిత్రం అనుకుంటాం. అక్కడి నుంచి సబ్జెక్ట్స్ కొంచెం మారాయి, ఈ ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు తగ్గాయి. అలాగే నాకు చిరంజీవి గారి గురించి తెలుసుకోవాలని ఉంది, ఎందుకంటే ఆ టైంలో కృష్ణ గారు, ఎన్టీఆర్ గారు, నాగేశ్వరరావు గారు, శోభన్ బాబు గారు ఇట్లా 4-5 హీరోస్ మధ్యలో వచ్చి ఈయనకంటే ఒక సపరేట్ క్రేజ్ని తెచ్చుకుని సపరేట్ వే ఆఫ్ యాక్టింగ్ చేసుకుంటూ డ్యాన్సులు చేసుకుంటూ ఆ ఎదిగిన అదేమన్నా మీకు గుర్తుందా? నాకు నిజంగా తెలీదు. పంచపాండవులు కదా అప్పుడే అనుకుంటా కదా స్టార్ట్ చేశారు. అంటే నేను 84-85కి అప్పటికే ఆయన స్టార్. అప్పటికే స్టార్ ఆయన, అప్పటికే స్టార్. మీరు 70sలో స్టార్ట్ చేశారు కదా మీ జర్నీ? అవును, 70sలో చేసినా కూడా నాకు తెలుగు 75 వరకే కదా. నేను 76 తర్వాత నేను మొత్తం తమిళ్ కదా, తమిళ్ ఫీల్డ్లో ఉన్నాను కదా. కానీ నన్ను కలిసినప్పుడు ఫస్ట్ చెప్పింది ఆయన మన్మథలీల గురించి. చాలా మంచి సినిమా, చాలా నచ్చిన సినిమా, చాలా బాగున్నారు మీరు అందులో అని అప్రిషియేట్ చేశారు. ఆ తర్వాత చాలా సినిమాలు చేశాము. అప్పటికే ఆయన మెగాస్టారే, అప్పటికే మంచి ఆర్టిస్టు.
కానీ కష్టపడి పైకి వచ్చారు నిజంగా. తమిళ సినిమా కూడా చేశారు, బాలచంద్ర గారి సినిమా చేశారు అనుకుంటా. రజనీకాంత్ గారు ఈయన వీళ్ళంతా ఫ్రెండ్స్ అప్పట్లోనే. సో వెంకటేష్ గారితో అప్పుడు వర్క్ చేసి మళ్ళీ ఇప్పుడు వర్క్ చేయడం అంతా ఎలా అనిపించింది ఆయనతో? చాలా, ఆయన ఎప్పుడు కామ్ క్వైట్, కానీ అప్పటికన్నా ఇప్పుడు కొంచెం ఇంకా బాగా మాట్లాడుతున్నారు, బాగా చాలా మర్యాదగా ఉంటారు. చాలా ఏం చెప్పాలి పాపం, ఏదో వాళ్ళు అక్కడ కూర్చొని ఉంటారు. మేము ఎక్కడ వెళ్ళి నమస్కారం చెప్పేటప్పుడు అమ్మ నమస్కారం నమస్కారం వెళ్ళి కూర్చొని మేము మా పాతకాలం అలవాట్లు కదా. ఫస్ట్ హీరో, డైరెక్టరు, ప్రొడ్యూసర్ ఉంటే వాళ్ళకి ఎవరికైనా వాళ్ళకి పెద్దవాళ్ళు ఫస్ట్ విష్ చేసి తర్వాత మనం హ్యాపీ కూర్చోవచ్చు అనే ఉద్దేశంతో వెళ్తే, పాప వరుణ్ బాబు కూడా అంతే, వచ్చేసరికి లేచినప్పుడు నమస్కారం. వెంకటేష్ బాబు అయితే ఆ నమస్కారం వెళ్ళి కూర్చో అన్నారు. వెంకటేష్ బాబు గారు అప్పటికన్నా ఇప్పుడు చాలా కొంచెం మారారంటే, ఆయన అప్పుడైతే అస్సలకే మాట్లాడేవాళ్ళు కాదు, ఇప్పుడు కొంచెం మాట్లాడుతున్నారు. ఆయన ఇది కూడా ఏదో రమణ మహర్షి దీంట్లో ఆయన ఫాలోవర్గా ఉన్నారు అనుకుంటా. కొంచెం అంతే కదా, మనల్ని మనం తెలుసుకోవడం, కొంచెం ఇది ఇట్లా వెళ్ళడం, స్పిరిచువల్ లైన్లో కొంచెం ఉండడం కూడా మంచిది, తెలుసుకోవడం కూడా మంచిది కదా. మన గురించే కాదు, అన్నీ తెలుసుకోవచ్చు. అలాగే మీ ఫస్ట్ రెమ్యూనరేషన్ గుర్తుందమ్మా? ఫస్ట్ సినిమాకి మీరు తీసుకున్న 2500 ఫస్ట్ మూవీకి. ఫస్ట్ తల్లిదండ్రులకే 2500 ఇచ్చారు. శ్రీకృష్ణ సత్య 5000 ఇచ్చారు అనుకుంటా. అది గొప్ప, అది పెద్ద అమౌంట్ అప్పటికి. అదే మనం ఇందరూ మాట్లాడుకున్నట్టు అప్పట్లో ఆపర్చునిటీస్ ఎక్కువ ఉండేవి, రెమ్యూనరేషన్స్ తక్కువ ఉండేవి. ఇప్పుడు ఆపర్చునిటీస్ తక్కువయ్యాయి, రెమ్యూనరేషన్స్ ఎక్కువయ్యాయి. కానీ అప్పటికి ఆ విలువ ఉంది. అదే ₹1,00,000 30,000కి టీ నగర్లో ఒక గ్రౌండ్ ప్లేస్ వచ్చేది. ఇప్పుడు ఎక్కడ వస్తుంది? ఎన్ని కోట్లు పెట్టాలి? ₹1,00,000 రెంట్ వస్తుంది, ఇప్పుడు రెంట్కి ఒక హౌస్ వస్తుంది అంతే. ఎప్పుడైనా ఫినాన్షియల్గా బాధపడిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? లేదు, భగవంతుడి దయతో ఎప్పుడూ లేదు. చిన్నప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి ఎప్పుడు లేదు. మా నాన్నగారు మంచి జాబ్ చేసేవారు, కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీలో డిస్ట్రిక్ట్ మేనేజరు. 10 మంది మేము. నన్ను డ్యాన్స్ నేర్పించడానికి సపరేట్గా మా అమ్మమ్మను పెట్టి, లేదంటే మా అమ్మ నాతో ఉండడానికి ఒక రెంటెడ్ హౌస్ తీసుకొని ఒక స్పెషల్ క్లాస్, డ్యాన్స్ క్లాస్కి అప్పుడే some thousands స్పెషల్ క్లాస్ డ్యాన్స్ అంటే అంత చేశారంటే. అప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏం లేదు, మాకు సొంత ఇల్లు అప్పుడే ఉండేది. మా పిల్లలు ఎక్కువ మంది, అంతే 10 మందిమి. అందరు ఇప్పుడు వెల్ సెటిల్డ్, బాగున్నారు. వాళ్ళ కోఆపరేషన్ కూడా, మా సిస్టర్స్ అయితే, నేను 5వ దాన్ని, వాళ్ళు కూడా ఎప్పుడు ఇప్పటి వరకు, ఈ రోజు వరకు కూడా నన్ను బాగా ఎంకరేజ్ చేస్తారు. నాలో తప్పులు అంటే స్క్రీన్ మీద ఏదన్నా చిన్న ఇది ఉన్నా కూడా, ఇక్కడ బాగాలేదు విజయ, బాగాలేదు అని ఎవరన్నా అన్నా కూడా మా వాళ్ళు అసలు ఒప్పుకోరు. లేదు నువ్వు కరెక్ట్గానే చేసావు, బాగానే చేసావు అని అలా ఎంకరేజ్ చేస్తారు. కానీ ఈరోజు వరకు ఎప్పుడు వాళ్ళు ఇది చేస్తున్నారు లేదు నన్ను. మా మదరు కానీ మా నాన్నగారు కానీ చదువు మటుకు పోకూడదు, చదువుతూ డ్యాన్స్ నేర్పించు అన్నారు. అది కొంచెం 10th వరకే నేను చదవగలిగాను, ఆ తర్వాత కుదరలే. ఆ తర్వాత షూటింగ్స్ దానివల్ల స్టార్ట్ చేశాను. ఇకపోతే వాళ్ళ వరకైతే ఓకే, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పటి వరకు బాగానే ఉన్నారు, అందరూ సెటిల్ అయ్యారు. అలాగే ఇప్పుడు ఈ మధ్యకాలంలో కాస్టింగ్ కౌచ్ అనే ఇష్యూ ఇండస్ట్రీలో తిరుగుతుంది. ఒకప్పుడు మీ జనరేషన్లో ఉన్నప్పుడు ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా? మీరు ఏమైనా ఫేస్ చేశారా? కాస్టింగ్లో ఏంటి? కాస్టింగ్ కౌచ్ అంటే అవకాశాలు ఇస్తామని చెప్పేసి వాడుకుంటున్నారు అని చాలామంది ఫీమేల్ ఆర్టిస్టులు అందరూ కూడా కంప్లైంట్స్ చేస్తున్నారు ఇప్పుడు. అప్పట్లో ఏమన్నా ఉండేదా? లేదు, అయ్యో అసలు మేము ఎరగం అలాంటివంతా, అస్సలే ఎరగం. ఇప్పుడు నేను చెప్తుంటే నాకే కొత్తగా ఉంది. ఏమో ఇప్పుడు ఉందంటే నాకు తెలియదు, నాకు ఇంతవరకు నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు, వినలేదు కూడా. మరి అప్పట్లో ఏం లేదు, అప్పుడు కొత్త వాళ్ళకి అవకాశాలు తక్కువ అంతే. కొత్త వాళ్ళకంటే డ్యాన్స్ వచ్చా, డ్రైవింగ్ వచ్చా,
ఇలాంటివి అడిగేవాళ్ళు. తర్వాత టెస్ట్ చేసేవాళ్ళు. కొత్త వాళ్ళకి అవకాశాలు తక్కువ కాబట్టి తల్లిదండ్రులు నాకు ఫస్ట్ కొత్త వాళ్ళకి ఇవ్వాలని పాపం వాళ్ళ రామవిజేత ఫిలిమ్స్ వాళ్ళు అనౌన్స్ చేశారు పేపర్లో. అనౌన్స్ చేసినప్పుడు మా డ్యాన్స్ మాస్టర్ గారు ఎంఎస్ శైవ గారు అది చూసి నన్ను అమ్మ 2-3 ఫోటోలు